పాలమూరు జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బ లక్ష్మమ్మ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడినట్లుంది. ఇప్పుడు జూమ్లో చూస్తున్నారు కదా, కారు నీడ కింద కూర్చొని పిల్లలు చదువుకుంటున్నారు. నిన్న మొన్న చెట్లు ఉండేది, చెట్ల కింద కూర్చొని చదువుకునేటోళ్ళు. ఇంకా ముందు బిల్డింగులు కూలిపోతున్నాయి, బిల్డింగులు కుంగిపోతున్నాయి, బిల్డింగులకు చెట్ల వల్ల సమస్య వస్తుందని చెప్పేసి బంగారం లాంటి పెద్ద పెద్ద 6 చెట్లను కొట్టేపీయడంతో విద్యార్థులందరూ ఎండకు కూర్చొని చదువుకుంటున్నారు బయట. మరి ఈ చెట్లు ఎందుకు కొట్టిరు, ఏం కథ, ఏం లక్షణం అని అడగనీకి పోతే ప్రిన్సిపాల్ మేడం మీడియా మీదనే జుయ్యున రయ్యని లేచిండ్రు. ఇంకా ఆడ పిల్లలు కూడా ప్రిన్సిపాల్ ఇంకో మొద్దులు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు. మరి వాల్టా చట్టానికి తూట్లు కొడుతూ ఈ చెట్లని మేడం కొట్టేపించింది. ఎవరికి, ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా చెప్పిందంట. వాళ్ళు వచ్చి కూడా చెక్ చేసుకున్నారంట. కానీ పర్మిషన్ ఇచ్చిర్రా లేదనేది క్లారిటీ లేదు. పోనీ అందరు కళాశాల యాజమాన్యం కూర్చొని కమిటీ కూర్చొని మాట్లాడిందంటే దాని గురించి కూడా వివరణ సరిగ్గా లేదు. ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న చర్యలు తీసుకుంటారని చూడాలి. ఇంతకేం జరిగిందో మొత్తం మీరు వినండి. ఇప్పుడు మీ వార్డు కదా, నువ్వు తెలియకుండా ఎట్లా కొట్టిరు చెట్లు? మాకేం సంబంధం లేదు. మాకు అంటే వార్డు మనకు సంబంధం, కానీ ప్రైవేట్ కాలేజీలలో ఏం జరుగుతుంది అనేది అసలు ప్రభుత్వ కార్యాలయాల పేర్లు అనేవి మనకు కాంపౌండ్ అది లోపల ఉండే పునాదిలోకి వెళ్ళి బిల్డింగ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ గారు మేడం వీటిని తీయించేస్తేనే మనకు బిల్డింగ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో ఆకులు కూడా ఏమైపోతున్నాయంటే మనకు G+1 ఉంది మాది. ఆ 1 ఫ్లోర్ మీద పడి గూనెలన్నీ మూసుకుపోయి ఫస్ట్ ఫ్లోర్లో ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటటువంటి అన్ని గోడలకు కూడా బీటలు వారిపోయినాయి. వాటిని తీయించేస్తే మనకు బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది. మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత వేరే దగ్గర ఆయన ప్లాంటేషన్ చేస్తానన్నాడు. నేను కూడా చేయించుకుంటాను అనేటటువంటి ఒప్పందంతోనే ఆ చెట్లను నరికించడం జరిగింది. దానికి అటవీ శాఖ వాళ్ళకి నేను అప్లికేషన్ పెట్టుకుంటే చాలాని కట్టమన్నారు. కట్టించేసి ఆ కట్ చేసుకుని ఆయన కట్ చేసుకుని వెళ్ళాడు. మరి ప్లాంటేషన్ వేరే దగ్గర చేయలేదుగా మేడం మొత్తం? అంటే ఇప్పుడు మైనర్ రిపేర్స్ అవుతున్నాయి. ఆ రిపేర్స్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లెవెలింగ్ అయిన తర్వాత ప్లాంటేషన్ చేయిస్తాను నేను. ఇప్పుడు మిగిలిన ఖాళీ ప్లేస్లో ఇబ్బంది కలగకుండా మొత్తం వర్క్ నాకు ఇప్పుడు మొన్న ఒక 18-19 డేస్ అయింది వర్క్ స్టార్ట్ అయ్యి. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లాంటేషన్ చేయించుకుంటాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి విజిట్ చేసారు? బీట్ ఆఫీసర్ వచ్చారు కానీ అతని పేరు నాకు ఐడియా లేదండి. మేడం, కాంట్రాక్టర్కు కట్టలు కొట్టిన కాంట్రాక్టర్కు ఎంత అమౌంట్ అని ఫిక్స్ చేశారు? దాన్ని దేని పర్పస్లో యూజ్ చేస్తున్నాం కాలేజీకి? అంటే అమౌంట్ ఏం ఫిక్స్ చేయలేదు. అతను ఏం చెప్పాడంటే చెట్లను నరికితే నాకు అమౌంట్ పే చేయాలి మేడం, మీరు నరికియాలంటున్నారంటే మా దగ్గర ఎలాంటి ఫండ్ ఉండదు, అది మీరే తీసుకొని ఇప్పుడు మీరు చెట్లు ఒక బయర్కు ఇచ్చేసిండ్రు, వాళ్ళు మీకు ఏమైనా అమౌంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే మీరు గవర్నమెంట్ ప్రాపర్టీ మీరు ఫ్రీగా ఎలా ఇస్తారు? అంటే ఇప్పుడు కటింగ్కి అయ్యేటటువంటి ఛార్జెస్ మీరు ఇచ్చినట్టయితే మేడం నేను మీకే కట్టెలు వదిలేసి అమ్మిన చెట్లు కానీ కటింగ్ ఛార్జెస్ మాత్రమే సంబంధం అవుతాయా? వేల రూపాయలు కదా చెట్లు ప్రాపర్టీ. ఇప్పుడు అంటే తక్కువ మేడం, మామూలుగా వాల్యూ వేసుకున్న కూడా 50,000 రూపాయలు ఉంటాయి. మీరు అమ్మిన చెట్లు అనుకోండి, 50,000 రూపాయలు ఇప్పుడు కాలేజీ క్లాసే కదా. మీరు చెట్లు కొట్టియడానికి 10,000 కానీ ఎక్కువ కాకుండా 40,000 రూపీస్ అయితే ఇప్పుడు కాలేజీ క్లాసే కదండి. అది సరుగుడు చెట్లు, అవి కొమ్మలు కూడా విరిగి పడిపోతున్నాయి పిల్లలకి. అన్ని మీరు వేప చెట్టు ఉందల్లా, 2 వేప చెట్లు ఉన్నాయి. వేప చెట్టు కూడా ఉంది, సరుగుడు చెట్లు కూడా, రావి చెట్టు ఒకటి ఉంది. రావి చెట్లు అయితే వాల్యుబులే కదా. అవి వాల్యుబులే. మరి అమౌంట్ పెట్టుకోలేక మా దగ్గర అమౌంట్ ఏమి ఉండదు మెయింటెనెన్స్. అవును మేడం, ఆ అమౌంట్ తీసేసి మిగిలిన ఎక్సెస్ అమౌంట్ గురించి మేము అడిగేది. మిగిలిన ఎక్సెస్ అమౌంట్ అతను నాకు ఎలాంటి అమౌంట్ కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ ప్రాపర్టీ ఫ్రీ ఇచ్చేస్తారు, ఇప్పుడు మాకు ఈ ప్రాపర్టీస్ కావాలంటే ఇచ్చేస్తారు మీరు. ఆ కటింగ్ ఛార్జెస్ లేవు కదా మా దగ్గర. అతను మేడం నేను అన్ని నేనే చూసుకుంటాను, నేను కట్ చేసుకుంటాను అంటే కట్ చేసుకోవడానికి ఇచ్చాను.
ఇంత మేడం మీరు కాంట్రాక్టర్ ఎవరు మాకు తెలియదు అంటారు, వేరే వాళ్ళు ఎవరో మాట్లాడారు, కాంట్రాక్టర్ ఖలీల్ ఎవరు మాట్లాడారు తెలియదు అంటారు. కట్టెలు కొట్టుకోపోయినోడు ఫ్రీగా కొట్టుకోపోతే మీరు ఎట్లా అంతకన్నా ముందు ఇద్దరు ఉన్నారు మళ్ళీ. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు 10 రూపాయలు గుర్తొచ్చారు కానీ చెట్లప్పుడు కౌన్సిలర్ గుర్తురాలేదు. అది ఇక ప్రిన్సిపల్ గారిని అడగాలి, మిగతా లెక్చరర్ని అడగాలి. అంటే మొరం వేయించినామని మీరు అంటున్నారు కాబట్టి గతంలో ఎన్నోసార్లు మొరం ఒకటే కాదు, ఇక్కడ ఎన్నిసార్లు చేసినా మనము జేసీబీ కానీ డోజర్ కానీ మనమే క్లీనింగ్ చేపిస్తాం. ఇయర్లీ 2 times కంపల్సరీ చేపిస్తాం. కాలేజ్ ఓపెన్ అయ్యేటప్పుడు మళ్ళీ మధ్యలో ఒకసారి మనం చేస్తాం. ఒక మాట ఇది మరి ఖర్చు అవుతుంది అని మన నుంచి, కాకపోతే నాకు కూడా తెలియదు మరి ఇక్కడ కమిటీ ఉందా మేడం, నాకైతే ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు అడగలేదు. ఒక కమిటీ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మన కాలేజీలో కమిటీ ఉందా లేదా అనేది నాకు తెలియదు. కమిటీది కూడా ఒక తీర్మానం లెటర్ రాసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న ఫండ్ ఉండని, ఇప్పుడు మా మున్సిపాలిటీ అయినా ఎక్కడైనా కానీ ఒక తీర్మానం అంటూ చేసుకుంటారు. మిగతా లెక్చరర్లు కానీ ఒక కమిటీ ఉంటే కమిటీ మెంబర్స్ కానీ అందరు కలిసి ఒక తీర్మానం చేసుకున్న తర్వాత దానిపైన చర్య తీసుకుంటారు. మరి ఇక్కడ కమిటీ నుంచి తీర్మానం చేసిరా చేయలేదా అనేది మేడం గారిని అడగాలి. ఇక్కడ ఉండే లెక్చరర్స్ ఉంటారు. లేదు మేడం, కమిటీ సభ్యులు అన్నప్పుడు లెక్చరర్స్ ఉంటారు, ఒక ప్రభుత్వ ఇప్పుడు మన అధికారులు ఉంటారు, ఇంకొకరు పేరెంట్స్ కూడా ఉంటారు కమిటీ మెంబర్స్. నాకు తెలిసిన కాడికైతే అదే ఉంటుంది. మరి అది అమ్మ ఆదర్శ పాఠశాల వాళ్ళే ఉన్నారు. నేను ఉంటాను, వీళ్ళు ఉంటారు. మా కమిటీలో అయితే మా లెక్చరర్స్ మాత్రమే ఉంటారు. నాకు తెలిసి గత లెక్చరర్ అది గత ప్రిన్సిపల్ ఉన్నప్పుడు దానిష్ అన్న ఉండే, చైర్మన్ దానిష్ అన్న ఉండే. మరి వచ్చినప్పటి నుంచి అయితే మేడం వచ్చినప్పటి నుంచి అయితే ఎలాంటి కమిటీ మెంబర్స్ తీర్మానం చేసింటారు కదా చెట్లు కొట్టుతామని, ఆ తీర్మానం కాపీ ఉంటుంది కదా మేడం. మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మేడం మీ దగ్గర ఉంది కదా తీర్మానం కాపీ. నిజం మేడం.